పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకి గ్రంథం మొదటి అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడైన యెహోవా ప్రజలందరితో కూడా ఆయన ఇలాగూ సెలవిచ్చి మాట్లాడుతున్న మాటలు అవి ఏమిటనంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని ఆయన మాట్లాడుచున్నాడు. ఈ రోజుల్లో చాలామంది చాలా కుమిలిపోతున్నారు. మనల్ని ఎవరు ప్రేమించట్లేదు. రక్త సంబంధికులైనా బంధువులైనా తెలిసిన వాళ్ళైనా అటు ఆత్మీయులైనా ఎవరు కూడా నన్ను అంతగా ప్రేమించే వాళ్ళు కానరావట్లేదని చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. పైకి చెప్పుకునేవారు కొద్దిమంది అయితే, మరి ఎక్కువ మంది ఏమో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారు చెప్పుకోలేరు. లోపల బాధపడుతూ నన్ను ఎవరో ప్రేమించగలరు, నన్ను ప్రేమించే వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తారు. మనుషుల ప్రేమ దమ్మమైనది. మనుషుల ప్రేమ మత్సరపడుతుంది. మనుషుల ప్రేమ దోషం ఉంటుంది. మనుషుల ప్రేమ మోసకరమైనది. మనుషుల ప్రేమ. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఆమేన్. గట్టిగా చదువుదాం హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. గతంలో మన పితరుల ఎడల ఏ విధంగా ఆయన ప్రేమ చూపాడో, వేల సంవత్సరాలకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఆ ప్రేమ తగ్గలేదు. ఆ ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. మనుషుల్లో అయితేనేమో ఒకరోజేమో ఒక రకంగా ఉంటుంది ప్రేమ,
మరొక రోజేమో మరొక రకంగా ఉంటుంది. నేను చెప్పే ఒక మాట వినండి. దేవుడు ఆయన చెప్పిన యొక్క మాట ఇది. ఏమని చెప్పాడు? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు చూపించే యొక్క ప్రేమ అది. గమనించండి, దేవుడు మన మీద ఆయన ప్రేమ చూపాలి అని అంటే, దేవుడు మన ఎడల ప్రేమ చూపాలంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అన్న విషయాన్ని కూడా మొదటగా మనం గమనించి పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న మాట, వారు భోజనము చేసిన తర్వాత యేసు ప్రభు సిమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సిమోను, వీరికంటే నీవు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడగగా, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు గత 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చిన రోజులవి. ఆయన 12 మంది శిష్యుల్ని ఆయన పిలుచుకొని ఏర్పరచుకొని వారిని తీసుకొని అనేక గ్రామాలకి, అనేక పట్టణాలకి, అనేక రాష్ట్రాలకి వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించిన రోజులు అవి. అయితే జనులందరూ రకరకాల స్వభావం కలిగిన వారు ఉన్నారు. వారి గురించి చాలా విషయాలు, మర్మాలు, ఉపమానాలు, దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి, ఆయన సృష్టి ఎలాంటిదో అనేక పట్టణాల్లో ఆయన ప్రకటించారు. ఇక్కడ ప్రాముఖ్యంగా యేసు ప్రభు శిష్యులతో చెబుతున్న మాట, తనతో పాటు ఉన్న వారితో చెబుతున్న మాట, ప్రత్యేకంగా సిమోను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ 12 మందిలో ఒకరు సిమోను పేతురు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, భోజనము చేసిన తర్వాత అని రాయబడి ఉంది. ఏమి? భోజనం చేసిన తర్వాత అన్నారు. భోజనం చేయకముందు అడిగితే, సిమోనా, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎవరినైనా సరే సామాన్యంగా ఆ మాట అడిగితే భోజనం చేయరు. ఎందుకంటే మనిషికి ఖచ్చితంగా ఒక ఆలోచన అలవాటు ఉంది. అదేంటో తెలుసా? ఏదైనా మనసు బాధేసిందంటే, మనసు గాయపడిందంటే అన్నం తినరు. అన్నం తినరు. నేను తిననంటే తినను. ఎందుకు మాట్లాడావు ఆ మాట? సారీ చెప్పేంతవరకు తిన్నావు, క్షమాపణ చెప్పు, తింటాను. మీరేనమ్మా? భర్త ఏదో ఒకటి అంటాడు, కోపం మీద అంటాడు, నేను తినను. తినమని బ్రతిమలాడతాడు, నేను తినను, సారీ చెప్పు, తింటాను. పిల్లలు కూడా అంతే, తినమన్నప్పుడు వెంటనే తినరు. ఎందుకన్నావు ఆ మాట?
యేసు ప్రభు ఆలోచించి ఆయన ముందే అడగలేదు. ఎప్పుడు అడిగాడు? భోజనము చేసిన తర్వాత అని రాయబడి ఉంది. భోజనం చేసిన తర్వాత యోహాను కుమారుడవైన సిమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జనాల్లో ఉండేది వారే కదా. ఇక్కడేమో యేసు ప్రభు ప్రసంగం చేస్తుంటే వేల మంది జనానికి ప్రసంగం చేస్తుంటే జనాల మధ్యలో శిష్యులే కదా తిరిగేది. అందరినీ మాట్లాడుతూ వారితో చెబుతున్న మాటలు వింటున్నాడు యేసు ప్రభు. ఒకవేళ సిమోను పేతురు, సిమోను ఒకవేళ వాళ్ళని ప్రేమిస్తున్నాడేమో, వాళ్ళ మీద ప్రేమ పెట్టుకున్నాడేమో. ప్రేమ అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి, సహోదరుల ప్రేమ ఉండాలి. కానీ యేసు ప్రభు అన్నాడంటే వీరందరికంటే అన్నాడా? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరుగుదు కదా, నువ్వే ఎరుగుదు, నీకు తెలుసు కదా అయ్యా నిన్నే ప్రేమించేదానంటే అప్పుడు యేసు ప్రభు ఆయన బాధ్యతలు అప్పగిస్తున్నాడు. చూడండి, అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే అయిపోయిందమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఒక బాధ్యతలు అప్పగిస్తున్నాడు. కాదండి, గొర్రె పిల్లల మేపమంటాడు, గొర్రెలను కాయమంటాడు, బాధ్యతలు అప్పగిస్తున్నాడు. గొర్రెలను మేపమంటాడు, గొర్రెలను కాయమంటాడు, గొర్రె పిల్లను కూడా మేపమంటాడు. ఒకసారి కాదు 3 సార్లు అడిగాడు ఆ మాట. చూడండి, అక్కడ కావాలంటే 3 సార్లు అడిగాడు ఆ మాట. ఒక వ్యక్తిని 3 సార్లు అడిగితే అర్థం ఏంటి? ఊరుకుంటారా? మీరు చెప్పండి. ఒక్కసారి అడిగితేనే చాలా బాధపడతారు కదా. మరి యేసు ప్రభు 3 సార్లు అడుగుతున్నాడు. యోహాను కుమారుడవైన సిమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎప్పుడు ఆయన మన ఎడల ప్రేమిస్తాడు అని అంటే ఎక్కువగా ఆయన మనం ప్రేమించాలి. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను కాదు, అంతస్తులు కాదు. కొంతమంది బంగారాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అవునా? వాహనాలు ప్రేమించే వాళ్ళు కొంతమంది, రకరకాలమైన వాళ్ళని మనం గమనించి చూస్తే వాళ్ళకి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఆ మధ్య ఒక ఆయన కుక్క మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు. పెంచుకుంటున్న కుక్క, ఇంట్లో పెంచుకుంటున్న కుక్క బాగా ప్రేమిస్తున్నాడు, మంచిగా బాగా ప్రేమిస్తున్నాడు. ఒక రోజున కుక్క చనిపోయింది. నాకు ఫోన్ చేశాడు, అన్నా కుక్క చనిపోయింది, సమాధి కార్యక్రమానికి రా అని నాకు ఫోన్ చేశాడు. కుక్క చనిపోతే సమాధి కార్యక్రమం ఏంటి? ఆయన పెద్ద కోటేశ్వరుడైనా రండనా అంటే నాకు కుదరదన్నా, ఇప్పుడు రావటానికి నేను వేరే చోట ఉన్నా, మీటింగ్స్లో ఉన్నానన్నా, వీలు పడదనన్నాను. సరేనని మరి కొంతమంది పాస్టర్లను పిలిచాడు, వాళ్ళందరూ వెళ్ళారు, సమాధి కార్యక్రమం చేశారు. 11వ రోజున ఆదరణ కూటం పెట్టుకున్నాడు.
11వ రోజు ఆదరణ కూటం. ఎందుకంటే కుక్క మీద ఎక్కువగా ప్రేమ పెంచుకున్నాడు. మరి ఇప్పుడు కుక్క చనిపోయింది, మరి ఆయనకు ఆదరణ కావాలి. అందుకోసం ఆయన ఆదరణ కూటం 11వ రోజు పెట్టుకున్నానన్నా, మీరు ఆ రోజునైనా వచ్చేయండి అన్నా అని నాకు చెప్పాడు. నేను అప్పుడు కూడా వెళ్ళలేదు. నాకు చాలామంది పాస్టర్లు ఫోన్ చేశారు, అన్నా ట్రైన్ ఎక్కేసాము, మరి ఆయనేమో ఆడావుడి చేస్తున్నాడు, పెద్ద కోటేశ్వరుడు, ఆయనేమో ఒప్పుకోవట్లేదు, రాకపోతే మేము వెళుతున్నామన్నా, కుక్క గురించి ప్రసంగం చెప్పండి అన్న, కొంచెం రాసుకుంటామని అన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ప్రసంగం చేయాలి కదా, వాక్యం చెప్పాలి, కుక్క గురించి చెప్పాలి. సరే, మొరిగే కుక్క, తిండిపోతు కుక్క బైబిల్లో ఉన్నాయి కదా. ఆ సచ్చిన కుక్క కూడా ఉంది. సచ్చిన కుక్క, ఇలా నేను కుక్కల గురించి కొంచెం 2 మాటలు వాళ్ళకి చెప్పాను. సేవకులు వాళ్ళు రాసుకున్నారు, రెఫరెన్స్ రాసుకొని సరే నన్ను అన్నారు. వాళ్ళకి 10 నిమిషాలు ఇచ్చారంట అవకాశం. కుక్కల గురించి ప్రసంగం చేశారు, అయిపోయింది. అంటే లోకంలో ఈ విధంగా బంగారాన్ని ప్రేమించే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం, డబ్బులు ప్రేమించే వాళ్ళని, అంతస్తులు ప్రేమించే వాళ్ళని, మనుషులను ప్రేమించే వాళ్ళని మనం చూస్తున్నాం. అవునా కాదా? చూస్తున్నాం. కానీ ఏంటి కుక్కను ప్రేమించే వాళ్ళని? నాకు ఆశ్చర్యం అయిపోయింది. నాకు తెలిసిన విషయాన్నే మీకు నేను తెలియజేస్తున్నాను. ఈయనేంది ఈ విధంగా ప్రేమిస్తున్నాడా అని ఒక ఆశ్చర్యం అయిపోయింది. మనం ఎవరిని ప్రేమించాలి? కరెక్ట్గా చెప్పండి, అబద్ధం లేకుండా చెప్పండి, మనసులో మాట చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యనే ప్రేమించాలి. యేసయ్యను మనం ప్రేమించినప్పుడు ఆయన మన యందు ఉంటాడు. ఆయన పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మొదటి నుండి మనం గమనించినప్పుడు ఆయన అంటాడు కొంచెం గట్టిగా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచు, గనగనలాడు తాళమునై ఉంటాను. నేను చెప్పిన ప్రతిదీ ఉంటుంది, గమనించి మీరు చూసుకోనండి. మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ అనేది నాలో లేకపోతే వ్యర్థుడిని అని చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, పేదల పోషణ కోసం నా ఆస్తి అంతా తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగించిన, కాల్చబడటకు నా శరీరాన్ని అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడిని అని అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, కొండను పెళ్ళగించగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్న, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడిని అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. మనలో ఉండవలసింది ఏంటిది? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అనేది మనలో ఉండాలి. ఆ ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని ఏం చేస్తుందనంటే అనేకులని ఒక మంచి దారిలోనికి తీసుకొని వెళుతుంది. మనుషుల ప్రేమ ఎలాంటిదో మనకు బాగా తెలుసు. ఆ మధ్య ఒక అబ్బాయి ఫోటోలు పంపిస్తుంటే ఆ ఫోటోలు చూస్తుంది. ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఎక్కడో కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ ఫోటో తీశాడు, ఈ మన ఇల్లేనని. ఎవరో బైక్ పెట్టుకున్నారు, కొత్త బైకు. ఆ బైక్ దగ్గరికి పోయి ఫోటో తీసుకున్నాడు, ఈ బైక్ మనదేనని. కారు అక్కడ పెడితే కారు దగ్గరికి పోయి అక్కడ కూడా ఫోటో తీసుకున్నాడు. ఈ ఫోటోలు అన్నీ కూడా ఆ అమ్మాయి పంపించాడు.
ఆ అమ్మాయి పంపించేసరికి ఆ అమ్మాయి మురిసిపోయి, వా ఇంత పెద్ద బిల్డింగా, ఏంటి ఇంత కారా, బైకు, అసలు ఏ విధంగా ఉన్నా ఆశ్చర్యపోయింది. ఇక మాటల్లో నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పూలో పెట్టి చూసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. కాదమ్మా, పువ్వు ఎంత ఉంది, నువ్వెంత ఉండవు? ఒకసారి ఆలోచన చేయి. పువ్వులో పెట్టి చూసుకుంటానంటే నువ్వు అనాలిగా, పువ్వు ఎంత ఉంది, నేను ఎంత ఉన్నాను కదా. కొంతమంది కరిగిపోతారు, పువ్వులో పెట్టి చూసుకుంటానంటే కరిగిపోతుంటారు. మరి కొంతమంది ఏమంటారు తెలుసా, గుండెలో పెట్టి చూసుకుంటానన్నాడు. ఎవరైనా గుండెలో పెట్టి చూసుకుంటారా? ఏమి వాడతారో మాటలో, ఎన్ని మాటలు అంటారో. ఏదో సామెత ఉందో చూసారా, 3 నెలల ఏంటి ముచ్చట, 3 నెలలేనంటది. అక్కడి నుంచి ఉండదమ్మా. పెళ్ళైన కొత్తలో భద్రం, జాగ్రత్త, చిన్నగా దిగు, మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త, నిదానంగా దిగు, జాగ్రత్త, పడతావు, జాగ్రత్త, నిదానంగా దిగు, ఆ సంచివు, ఈ బ్యాగ్ ఇవ్వు, నేనే తగిలించుకుంటానంటాడు. ఏమనుకోమాకండి, ఇవ్వు అని అంటాడు. బా, నేను చేసుకున్న భర్త ఎంత బాగున్నాడో అనుకుంటారు కదా, అనుకుంటారు. 3 నెలలు ముచ్చట తీరిపోతుంది. ఇక అక్కడి నుంచి దిగో, త్వరగా దిగో, నడు, ఈ బ్యాగ్ తీసుకో, ఆ సంచి తీసుకో, నడు నడుస్తున్నాను. ఈ నడక కూడా నడిపించలేదు మీ అమ్మ, నడు అని నడిపిస్తూ ఉంటారు. ఎంత ఇసుక్కుంటారో. నాయనా, మీరు గుర్తుపెట్టుకోండి, భార్యను ప్రేమిస్తే జీవితకాలం అంతా ప్రేమించాలి. పౌలు గారు ఆ మాట చెప్పాడు. ఎప్పటి వరకు ప్రేమించాలి? మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించాలి. పౌలు గారు చెప్పిన మాట రెఫరెన్స్ రాసుకోండి, చదవని అవసరం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వాక్యం. తనను వలె తన భార్యను ప్రేమించాలి అని. జీవితకాలం అంతా కూడా తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో అదే ప్రకారంగా భార్యను కూడా ప్రేమించాలి. ఇప్పుడు చూడండి, పెళ్లి కాకముందే ప్రేమలో పడ్డారు. పెళ్లి కాకమునిపే ప్రేమలో పడి నేను పూలో పెట్టి చూసుకుంటానంటే నిజమేనన్న నమ్మి తల్లిదండ్రులు విడిచిపెట్టి 20 సంవత్సరాలు వాళ్ళు కని పెంచారు. 20 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రులు మాట కూడా వినకుండగా ఆ అబ్బాయితో వెళ్ళిపోతే ఎక్కడ తీసుకెళ్ళాడు? తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చారు. పెళ్లి చేసుకొని దూరంగా తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకొని వచ్చాడు? రాజభవనంలో తీసుకొచ్చాడు. తాటాకులు ఇల్లమ్మ, తాటాకులు ఇల్లు, కిటికీలు ఉండవు, ద్వారబంధరాలు ఉండవు, తలుపులు ఉండవు, ఏంటి ఏముండవు. గ్యాస్ ఉండదమ్మా, గుర్తుపెట్టుకో ముందుగానే. స్టవ్ ఉండదు, అన్ని కట్టెల పొయ్యిలే. ఇవన్నీ కూడా అక్కడ. ఏంటండి మీరు చూపించింది? పెద్ద భవనం చూపించారు కదా ఫోటోలో, అది మనదే కాదు, అది వేరే వాళ్ళది. మరి కారు చూపించారు కదా, ఏది కారు అని అంటే కారు మనదే కాదు, కనీసం బైక్ మనదే కాదు, ఇదే మన రాజభవనం. ఈ రాజభవనంలోనే ఉండాలి. అమ్మా, ఫ్యాన్ కూడా లేదమ్మా,
గుర్తుపెట్టుకోండి, యవనస్తులు గుర్తుపెట్టుకోండి. ఫ్యాను కూడా లేదు, ఫ్యాను కూడా లేదు. ఇక్కడేమో తల్లిదండ్రుల దగ్గర చక్కటి ఫ్యాన్లు, మంచి బిల్డింగు, ఏసీ, ఇక్కడ అన్ని వసంతులు ఉన్నాయి. భయంకరంగా ఏడిచింది ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, భయంకరంగా చెప్పి ఏడిచింది. పెళ్ళైన తర్వాత ఇంకేం చేయగలరు? తల్లిదండ్రులైనా ఏం చేయగలరు? జీవితం ఇలా అయిపోయింది. నేను పెద్ద చదువుకున్నా, మా నాన్న మా అమ్మగారు బాగా చదివించారు, కానీ ఈ రోజున నా పరిస్థితి ఎలా అయిపోయింది. నేను మోసపోయాను, నేను మనిషిని ప్రేమించాను కాబట్టే నా జీవితం హీన స్థితికి వచ్చింది, దీన స్థితికి వచ్చింది అని చాలా బాధపడి ఏడ్చింది. జరిగిన ఒక సంఘటన, మన మందిరంలోనే జరిగిన ఒక సంఘటన. గుర్తుపెట్టుకోండి యవనస్తుల పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొంచెం జాగ్రత్త పడండి. మగపిల్లోడు కూడా చాలా మోసపోయాడు. నేను 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానమ్మా. 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. ఈ మధ్య ఒక పెళ్లి చేస్తున్నా. ఆ అమ్మాయి నన్ను అడిగింది, అన్నా మీకు పెళ్లి చేయటం వచ్చా అని అడిగింది నన్ను. నేను అన్నాను, అమ్మా మీ అమ్మను ఒకసారి పిలువు అన్నా. ఎందుకన్నాను? మీ అమ్మకి పెళ్లి చేసింది నేనేనమ్మా. పిలిచి అడుగమ్మా. మరి అప్పుడు ఫోటోలో చూశానన్నా సన్నగా ఉన్నారన్నాను. మరి అప్పుడు ఆ రోజుల్లో సన్నగా ఉన్నాం, అందరంతే కదా. అప్పుడు ఏమన్నా తిట్టకున్నారా? మరి అప్పుడు సన్నగానే ఉన్నా నేను. సన్నగా ఉన్నది మీరేనా అంటే నేనేనమ్మా. ఇప్పుడు కొంచెం లావైనానమ్మా, నేనేనమ్మా అని అంటే, అవునా? కొంతమంది ఇట్లా అడుగుతారు. వాళ్ళ అమ్మగా నేనే పెళ్లి చేసింది. ఆ అమ్మాయికి కూడా చెప్పా, అమ్మాయి ఇప్పుడు నీకు పెళ్లి చేస్తున్నా, నేను నీకు పుట్టే కూతురు కూడా నేనే పెళ్లి చేస్తా. అవునా కాదా? ఏంటంటే విచిత్రంగా చూస్తారు. చేయలేమా? కూతురు పెళ్లి చేసిన మనవరాలకు పెళ్లి చేయలేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. ఎంతమందిని చూసుంటాం, మా కళ్ళ ఎదుట ఎంతమందిని చూస్తుంటాం. ఆ పిల్లోడికి హాఫ్ ఫోటో పంపిస్తుంది ఆ అమ్మాయి, హాఫే చూపిస్తుంది, హాఫ్ ఫోటోలు పంపిస్తుంది. వాడు మురిసిపోయాడు, మామూలుగా మురిసిపోలేదు. అంతా ఎంతే కాదు, మన మందిరానికి వచ్చేవాళ్ళకే జరిగింది, బయట వాళ్ళకి కాదు. మురిసిపోయాడు. నేను ప్రేమిస్తున్నాను, అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమకు అవధలేవో. ఏంటి అవధలే లేవంట? ఎన్ని మాట్లాడిందంటే అన్ని మాట్లాడి, మనం పెళ్లి చేసుకుందాం, బయటికి వెళ్ళిపోయి దేవాలయంలో పెళ్లి చేసుకుందాము అని మాట్లాడుకుంటే వాడు అట్లా కూడా ఒప్పుకున్నాడు. మన మందిరానికి వచ్చేవాడు, దేవాలయంలో పెళ్లి చేసుకోవటానికి కూడా ఒప్పుకున్నాడు. మాటలకు పడిపోయాడు, ఆ ప్రేమలో పడిపోయాడు. లోక ప్రేమ ఏం చెప్పరు మీరు? గుడ్డిది. మీకు తెలియదమ్మా? లోక ప్రేమ గుడ్డిది అని అంటారు సామెత. లోక ప్రేమలో పడిపోవటం వల్ల గుడ్డోడు అయిపోయాడు. ఇంకా చెబుతాను, నేను చెప్పాల్సిన విషయాలు ఉండే, చెప్పిన తర్వాతనే బయలుదేరి వెళ్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఈరోజు దేవుడు పంపించాడు. ఈ చెప్పమనే ప్రభువు నాకు ఈ విషయాలన్నీ చెప్పమనే పంపించాడు ఆయన. ఆ అమ్మాయి ఫోటోలు పంపించింది, మనం దేవాలయం చేసుకుందాం అంటే సరే అని అన్నాడు. అయిపోయింది. ఆ అమ్మాయి త్వరగా ముందుగా వెళ్ళిపోయింది. దేవాలయంలో ఆ అమ్మాయి కూర్చున్నాడు. ఈ అబ్బాయిదే కాస్త లేట్ అయింది, వెళ్ళాడు. రా కూర్చోనంటే కూర్చున్నారు. అయిపోయింది. తాళబట్టు కూడా కట్టేశాడు. అయిపోయిందండి. ఇప్పుడు లేవాలి కదా, నిలబడాలి కదా. నిలబడిన తర్వాత తిరుగుతారు కదా, అదే పట్టుకొని తిరుగుతారు కదా. 7 అడుగులు ఎన్నో చెప్తారు, తిరగాలి కదా. తిరిగేదానికోసం ఆయన అన్నాడు, పైకి లేండి అమ్మా, తిరగండి అని అన్నాడు. పైకి లేవటానికి లేవదు. 2 కాళ్ళు, సన్నటి కాళ్ళు, 2 కాళ్ళు లేవు. 3 చక్రాల బండి మీద వస్తుంది.
ఆ విషయం పిల్లోడికి తెలియదు, సగం వరకే చూశాడు, ఫోటోలు కూడా సగం వరకే చూశాడు. ఇప్పుడు నేను లేవలేనంది, ఇంకేమైనా ఉంటే చెప్పండి మేము అవి చేస్తామనంటే, ఏం లేదమ్మా అంత అయిపోయిందనంటే, సరేనని ఇప్పుడు లేచి వెళ్ళిపోవాలి, ఇప్పుడు లేవాలి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? అప్పుడు పాకుండా ఆడ కూర్చొని పాకుండా వెళ్ళిపోయి 3 చక్రాల బండి తీసుకొస్తే బండి మీద కూర్చుంది. బండి మీద కూర్చుంటే అబ్బాయి ఏం చేయాలి? వెనక పట్టుకొని తోసుకుంటూ పోవాలి. ఇక అబ్బాయికి ఈ స్థితికి వచ్చింది, తోసుకుంటూ పోయే పరిస్థితికి వచ్చింది. ఏమండి, అంత చక్కగా తల్లిదండ్రులు కని పెంచి చదివించి పెద్ద ఆఫీసర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, మా అబ్బాయి 7 అంతస్తుల మిద్దె కడతాడు, ఏసీ కారు ఇంట్లోకి అలా వెళ్ళిపోతుందని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎన్నో కలలు కంటారు, పిల్లల మీద ఆశలు పెట్టుకుంటారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? మోసపోతున్నారు. మోసపోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో మోసపోవద్దు, ఎవరో మోసపోవద్దు, మోసపోమాకండి. చెప్పిన మాట వినండి. యవనస్తుల పిల్లలు కూడా జాగ్రత్త పడండి. స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరు కూడా వినండి. పెళ్ళైన వాళ్ళు కూడా వినండి. నీ భార్యను జీవితకాలం అంతా ప్రేమించాలనే తీర్మానంతో నువ్వు పెళ్లి చేసుకున్నావు. తనను వలే ఏంటి? తనను వలే తన భార్యను ప్రేమించాలి అని చెప్పాడు. భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉండాలమ్మా. అమ్మా, భయము కలిగి ఉండాలి. భయం ఉందమ్మా? దెయ్యం ఉందనంటే భయపడుతున్నారు, అక్కడ తేలు ఉందంటే భయపడుతున్నారు, అక్కడ పాము ఉందంటే భయపడుతున్నారు. భర్త అంటే భయం లేదు ఈరోజు. ఏమనుకోమాకండి. ఇక్కడ మాత్రం ముసుకేసుకోవాలి. ఎంత విధేయతగా ఉండారో, ఎంత విధేయతో, ఎంత వినయం, అంత చక్కగా ఉండాలి. ఇంటి దగ్గర సంగతి చెప్పమ్మా, ఇంటి దగ్గర సంగతి చెప్పు. ఇంటి దగ్గర ముక్కుల్లో పొడిచి నీకేం ఆస్తి ఉంది, నీకేం పొలం ఉంది, నీకు డబ్బు ఉందా, నీకు బంగారం ఉంది, ఏం సంపాదించావని ఒకటి ముక్కుల్లో పొడుస్తారు. పొడిచి ఆ వ్యక్తి రావట్లేదు. రాత్రి 12-1 గంట వరకు రావట్లేదు, రోడ్డు మీదే ఉంటున్నాడు. ప్రశాంతంగా బ్రతుకుదాం, రోడ్డు మీద అయినా ప్రశాంతంగా బ్రతుకుదాం. రాత్రి 12-1 గంటకు వస్తున్నాడు ఇంటికి, నిద్రపోయిన తర్వాత వస్తున్నాడు. నిద్రపోతుంది, పర్వాలేదు అనుకొని అప్పుడు వస్తున్నాడు. నన్ను అడిగారు, విజిటింగ్కి వెళ్తే కుటుంబాలకు ప్రార్థన చేయడానికి వెళ్తాం కదా, అప్పుడు అడిగారు. ఆ అక్క అంది, అన్నా పాస్టర్ అన్నా, మా సమస్యల కోసం మీరు వచ్చారు ప్రార్థన చేయటానికి, మా సమస్య ఉందన్నా. చెప్పు అమ్మా. ఆయన రాత్రిపూట 12-1 గంటకు వస్తున్నాడన్నా. మీరు అడగండి అన్న, ఇప్పుడే ఉన్నాడు, అడగండి అన్న. ఎందుకన్నా అలా చేస్తున్నావు? రాత్రి 12-1 గంటకి ఎందుకు వస్తున్నా అంటే, ఏం చెప్పుకునేవన్నా సమస్యలో? చెప్పు నాయన, నీ సమస్య కూడా చెప్పు. అక్క చెప్పింది కదా, నీ సమస్య కూడా చెప్పానంటే ఒకటే గొడవన్నా. అది లేదు ఇది లేదు లేదని చెబుతున్నారు, కానీ ఉందని ఎవరని అన్నారా? అంత బంగారం పెట్టుకొని, చెవులకు బంగారం పెట్టుకొని, ముక్కులకు బంగారం పెట్టుకొని, మెడ నిండా బంగారం పెట్టుకొని, బీరువాలకు డబ్బులు పెట్టుకొని, చెప్పరేంటమ్మా? బీరువా నిండా ఫుల్లుగా చీరలు, ఖాళీ లేదన్నా, బీరువా ఖాళీ లేదన్నా, కొంచెం కూడా ఖాళీ లేదన్నా. అన్ని చీరలు పెట్టుకొని, చీరలు కొనలేదు, నా మీద ప్రేమ లేదు అని అంటుంది. ఏం చేసేదన్నా? ఈ బాధలు పడలేక రోడ్డు మీద ఉంటున్నాను అన్న. అమ్మా, మీరు కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది, మీకు దండం పెట్టి చెబుతున్నాను. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి పోషిస్తున్న వాళ్ళు, యజమానులు కదా, వారు మీకు యజమానులు, వారు ప్రేమిస్తారు. మంచిదమ్మా. మనల్ని దేవుడు ప్రేమించాలి అని అంటే మనం ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. ఇహమందు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది, సహోదరుల ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి ఇహమందున్న ప్రేమలు వేరు, దేవుణ్ణి ప్రేమించేది ఎక్కువగా మనం ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించినప్పుడు ఆయన ఒక బాధ్యతను మనకు అప్పగిస్తాడు.
ఏమేమి బాధ్యతలు అప్పగించాలో ఆ యొక్క బాధ్యతలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయన మనకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరొక మాట ఏందనంటే, రెండవదిగా మనం గమనించినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. ఆయన వాక్యము ఎవరు గైకొంటున్నారో వారిలో దేవుని యొక్క ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. బాగా గమనించండి, అక్కడ రాయబడి ఉన్నమాట. దేవుడు మన మీద ప్రేమ చూపాలి, ఆయన మనల్ని ప్రేమించాలి అని అంటే మనలో కూడా ఒక మంచి గుణలక్షణాలు ఉండాలా? లేకుండా ఆయన నన్ను ప్రేమిస్తాడని మన ఇష్టానుసారంగా ప్రవర్తించామనంటే ఆయన మనల్ని ప్రేమించడు. రెండో విషయం ఏంటంటే చూడండి, అక్కడ మనం ఎక్కువగా ఆయన ప్రేమించాలి ఒకటి. రెండోది ఏంటంటే ఆయన యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? వాటిని మనం గైకొనాలి, వాటి ప్రకారంగా నడిపించబడాలి, వాక్య ప్రకారంగా మనం నడిపించబడాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే బేతనియా గ్రామంలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో వాళ్ళు? మార్తమ్మ, మరియమ్మ, లాజరు, ముగ్గురు ఆ ఇంట్లో. యేసు ప్రభు ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా, ఇటు వస్తున్నప్పుడల్లా ఖచ్చితంగా ఆ ఇంటికి వెళతాడు. బేతనియా గ్రామం దైవచనుల ఎస్సన్న గారితో పాటు 2011వ సంవత్సరంలో యెరూషలేము వెళ్ళటం జరిగింది. యెరూషలేము నుండి మేము బయలుదేరి వెళుతున్నప్పుడు బేతనియా గ్రామం వచ్చింది. ఆ గ్రామంకి వెళ్ళిన తర్వాత అదే దారిలో మరలా వేరే చోటికి వెళ్ళాలి. మేము మరలా నుంచి మనం యెరూషలేముకి రావాలంటే బేతనియా గ్రామం నుండే రావాలి ఇక్కడికి. యేసు ప్రభువు వెళుతున్నప్పుడు వచ్చేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళేవాడు. మంచి కుటుంబం, ఒక మంచి కుటుంబం అండి. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, యేసు ప్రభు ఆ కుటుంబాన్ని పట్ల ఒక బాధ్యతను అప్పగించి ఆయన వారిని ప్రేమించి వారి దగ్గరికి వెళుతుండేవాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది ప్రతి చోట కూడా, బహుజన సమూహము ఆయనని వెంబడించెను అని రాసి ఉంటుంది. బహుజన సమూహం అంటే వేల మంది జనాలు. యేసు ప్రభుకి ఎవరైనా సరే వాటర్ బాటిల్ తీసుకొచ్చినట్టు ఎక్కడైనా రాసిందా? ఏంటి మీరు అందరు చూస్తున్నారు? నేను చెప్పేది బాగా వినండి. యేసు ప్రభుకి వాటర్ బాటిల్ ఎవరైనా తీసుకొచ్చినట్టు ఉన్నదా? లేకపోతే భోజనం కానీ, టిఫిన్ కానీ, పండ్లు కానీ, పలహారాలు కానీ, స్వీట్ కానీ, హాట్ కానీ ఏదైనా తీసుకొచ్చారా? చూపించండి కొంచెం. చిన్నపిల్లలు ఒక రోజున వస్తూ ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళు మాత్రమే తీసుకొచ్చారు. మిగిలిన చోట జనసమూహము యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారే తప్ప యేసు ప్రభుకి మరి దాహం అవుతుంది. ఆయన ప్రసంగం చేస్తుంటే దాహం అవుదా? నాకు ఎందుకు పెట్టారు ఈ గ్లాసు? మంచినీళ్ళు గ్లాసు ఏమనుకుంటున్నారు? అమృతం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మంచినీళ్ళు చూడండి, ఓకేనా? మంచినీళ్ళు ఇవి, ఓకే. ఈ మంచినీళ్ళు తాగితే ఈ గొంతు కొంచెం చల్లబడుతుంది, లేకపోతే గొంతు ఎండిపోతుంది, మాట రాదు, మాట్లాడుతుండగా మాట రాదు. మంచినీళ్ళు తాగితే కొంచెం బాగుంటుంది. మరి యేసు ప్రభు గంటల తరబడి ప్రసంగం చేస్తున్నాడు, శరీరధారిగా వచ్చాడు. మన వలే దాహమైంది, మన వలే ఆకలైనప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. దాహం అయినప్పుడేమో యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు. గమనించండి, అలాంటి సమయంలో ఈ మార్తమ్మ, మరియమ్మ, లాజరు వీళ్ళు ఎంతగానో ప్రేమించారండి. లోకా సువార్త 10వ అధ్యాయంలో నేను చెబుతున్న మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. ముప్పై 39వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచూ ఉండెను. ఒక్క మాట వినండి, సమయం దాటిపోతుంది, నేను కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాను. అక్కడికి వచ్చి యేసు ప్రభు ఆయన వచ్చిన తర్వాత జనాలు చాలామంది వచ్చారు. ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం ఇలాగనే వాక్యం చెబుతుంటే మరియమ్మ వచ్చి ఇక్కడ యేసు ప్రభు పాదాల దగ్గర ఆయన వాక్యాన్ని వింటుంది. మార్తాకి ఏం చేస్తుంది? వంట చేస్తుంది. మార్తాక వంట చేస్తుంది. అక్క అనుకుంటుంది, మార్తాక అనుకుంటుంది, ఇంకా వస్తుంది మా చెల్లి, నాకు కొంచెం సహాయం చేస్తుంది, కూరగాయలు కొంచెం కట్ చేస్తుంది, నాకు కొంచెం సహాయం చేస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. ఎంతసేపు చూసినా రాదు. ప్లేట్ ఇసిరేసినా రాదు, స్పూన్లు ఇసిరేసినా రాదు. అమ్మా ఎంత చేసినా రావట్లా. ఇసుక్కున్నది, విచారంతో బయటకు వచ్చింది. బోధకుడా, నేను ఒక్కదాన్నే పరిచర్య చేస్తున్నా, నేను ఒక్కదాన్ని వంట చేస్తున్నా, నువ్వు ఒక్కడ వస్తే పర్వాలా, 12 మందిని వేసుకొని వచ్చావు, అవునా? ఎంతమంది అప్పుడు? 13 భోజనం చేయాలంటే కనీసం ఇంత వండాలి. మరి నేను ఒక్కదాన్ని ఎలా వండేది? నీకు చింతలేదా? ఇక్కడ నా చెల్లెలు కూర్చొని పంపించవచ్చు కదా నువ్వు అని అడుగుతుంది. యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, మనిషికి అవసరమైంది ఒకటేనమ్మా. చాలా విచారంగా ఉన్నావమ్మా నువ్వు. మనిషికి అవసరమైంది ఒకటేనమ్మా. ఏంటిది? మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఆయన మాటలు వింటుంది. ఉత్తమమైనది ఏంటిది? ఆయన వాక్యం, ఆయన మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజముగా ఎవరిలో అయితే దేవుని వాక్యం పరిపూర్ణమవుతుందో, ఎవరిలో అయితే దేవుని యొక్క వాక్యం వారు వింటున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొంటున్నారో, దేవుని ప్రేమ నిజముగా వారిలో పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆయన ప్రేమించాలనంటే ఆయన వాక్యాన్ని వినాలి. కృతజ్ఞత లేని వాళ్ళు వేల మంది తూలిపోతున్నారు. కృతజ్ఞత లేని వాళ్ళు ఈ రోజున చాలామంది చూడండి, మనం ఎంత దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఎన్ని చూడండి, కూర్చున్నావా కాదండి, సమయం ఎక్కువగానే పోటీ చేస్తున్నాం, తల నిలబడట్లేదు, పోటీ చేస్తున్నాం కదా, తల నిలబడట్లేదని పోటీ చేస్తున్నాం, తర్వాత నడుము నిలబడట్లేదు. ఎన్ని అవస్థలు పడుతున్నామండి. నడుము నిలబడకపోతేనేమో పోటీ చేసాము, తల నిలబడకపోతేనేమో పోటీ చేసాం. అయినా కానీ వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం. హాస్పిటల్ ఖాళీ లేవు, చాలామందికి హాస్పిటల్ ఖాళీ లేవండి. హాస్పిటల్ ఖాళీ లేవు, బెడ్లు ఖాళీ లేవు, కింద పడుకున్నారు. కింద పడుకున్న వాళ్ళకి మళ్ళీ వెంటనే శలాన్ని పడుతున్నారు. కింద పడుకున్న వాళ్ళు కూడా. మనకు దేవుడు ఆ స్థితికి తీసుకొచ్చాడా? తీసుకురాలా. ముఖం కళకళలాడుతున్నాయి, సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, దావీదు మహారాజు ఒక మాట 16వ కీర్తనలో 11వ వాక్యంలో ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని? అయ్యా, జీవ మార్గాన్ని నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు.
నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. వెనకనున్నవాడు చెప్పరా? మీరు కనిపించట్లేదు అనుకుంటున్నారా? నాకేం చూపు తగ్గలేదమ్మా తల్లులు, నాకేం చూపు తగ్గల, కనిపిస్తూనే ఉన్నారు. అందరు చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దావీదు మహారాజు ఆయన ఒక రోజున బయలుదేరి వెళుతున్నాడు. ఆ మార్గం ఏంటి? జీవ మార్గం. అది జీవ మార్గంలో వెళుతున్నాడు. ఇప్పుడు మనం అందరం వచ్చింది జీవ మార్గంలోనే అమ్మా, మనం నడుస్తున్నది కూడా జీవ మార్గంలోనే. జీవ మార్గంలో నడుస్తూ వెళుతున్నాడు దావీదు మహారాజు. జీవ మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ మార్గం? దేవుని సన్నిధికి వెళ్ళింది. చూడండి, అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంది దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. అక్కడ ప్రభు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన 11వ కీర్తనలో కూడా 4వ వాక్యంలో అంటాడు, ఆయన యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. అమ్మా, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ ఆలయంలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మనం జీవ మార్గంలో నడుచుకుంటూ వచ్చాము, దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. అక్కడ ఆయన కుడి చేతులు ఏమున్నాయి? ఏంటి? నిత్యము సుఖాలు ఉన్నాయి. ఆ సుఖాలు తీసుకొని దేవుడు మనకిస్తున్నాడు. మన ఉట్టి చేతులతో పాటలేదమ్మా ఎవరో కూడా. ఉట్టి చేతులతో పాటల దేవుడు చేసే మేలులు తీసుకొని, ఆయన ఇచ్చే మేలులు తీసుకొని వెళతాం మనం. ఇక్కడి నుంచి పోయేటప్పుడు తెలుసా, దేవుడు చేసే మేలు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరము కాదు. అలాంటి మేలు చేస్తాడు. ఆ మేలు మనకిచ్చాడు కాబట్టి ఈ రోజున ఏంటో ఈ మధ్య మా కుటుంబం ఎట్లా పోషించబడుతుందో అర్థం కావట్లా, మేము ఎట్లా కాపాడబడుతున్నామో అర్థం కావట్లా. జరీమంటే పోతుంది పక్కనే, ఏంటో పక్కనే పోతుంది, నాకు ఏం కాలేదు. చాలామంది అంటుంటారు వాహనాలు ఆ విధంగా పోతున్నా కానీ మనకు అపాయం లేదు. అవునా? దేవుడు ఎందుకని ఈ విధంగా చేశాడంటే మనం అందరం ఎక్కడ ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి, ఆయన వాక్యాన్ని వింటున్నాం కాబట్టి, ఆయన వాక్యాన్ని గైకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిజముగా ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఆ విషయాన్ని గమనించండి. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడవదిగా ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు అని అంటే, ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు అని అంటే, రోమాపత్రిక అపోస్తుడైన పౌలు గారు రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం, ఎందుకు అనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాదమ్మా, ఇది ఎన్నోది? ఇది 4వదా 3వదా? 3వదా? ఒకటి చెప్పండి, ఆయన మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన మన ఎడల ప్రేమ చూపిస్తాడు. రెండవది ఆయన వాక్యము, అమ్మా ఆయన వాక్యాన్ని గైకొంటున్నప్పుడు. మూడవది ఇప్పుడు ప్రేమ. ఇక్కడ చూడండి, అక్కడ ఏమని రాస్తుందో. ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో ఉన్న తండ్రి ప్రేమను, పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమను తీసుకొని వచ్చి మన హృదయంలో కొమ్మరిస్తున్నాడు. మనమేమైనా పెద్ద మేధావులమా ఏంటి? ర్యాకెట్ ఏమైనా తయారు చేసి ఏమన్నా చంద్రమండలానికి ఏమైనా పోయొచ్చామా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సుల్లూరుపేట
దగ్గర మన విశ్వాసులు ఉండాలి, మన మందిరానికి వచ్చేవాళ్ళు. శ్రీహరికోటలో ర్యాకెట్ కేంద్రం ఉంది, అక్కడ పని చేస్తారు మనోళ్ళు కొంతమంది. శ్రీహరికోట ర్యాకెట్ పంపించి మొన్న ఈ మధ్య కూడా చంద్రుడి దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళారు. చంద్రుడి దగ్గరికి కూడా ర్యాకెట్ పంపించిన విషయం మన భారతదేశంలో ఇక్కడే శ్రీహరికోట సూళ్ళూరుపేట పక్కన సముద్రం పక్కన. నేను చాలాసార్లు వెళ్ళాను శ్రీహరికోటకి, నేను చాలాసార్లు వెళ్ళాను. ర్యాకెట్ తయారు చేసేది కూడా వెళ్ళాను. ర్యాకెట్ అవి కూడా వాళ్ళు పని చేస్తున్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళు తీసుకెళ్ళారు. పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ మందిరం వెడల్పు అంత ఉంటుంది ర్యాకెట్. మనకు చూడటానికి చిన్నగా ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది. ఒక మన మందిరానికి ఒక 4 అంతులు ఉంటుంది పొడుగు, ఇంత 4 అంతులు ఉంటుంది, 4 అంతులు ఉంటుంది పొడుగు, అంత ఉంటుంది ర్యాకెట్. అంత పెద్ద ర్యాకెట్ అక్కడ తయారు చేస్తుంటే చూడటానికి కానీ వెళ్ళాం. మనోళ్ళు తీసుకొని వెళ్ళి చూపించారు. ఆడ అన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం. ఎవరిని పానీరు అక్కడికి, చాలా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. ఎవరిని పానీరు, దైవ సేవకులన్నీ నమ్మి పంపించారు. ఎవరిని పానీరు. వెళ్ళాము, చూసాము. అదంతా ర్యాకెట్ అప్పుడే పని చేస్తున్నారు. ర్యాకెట్ పంపించారండి మన వాళ్ళు అంటున్నారు, మేము ఎలా చేసాము మాకే అర్థం కావట్లేదు, వర్క్ ఎలా చేసామని అర్థం కావట్లేదు. వాళ్ళకి పెద్ద పెద్ద కప్పులు ఇచ్చారు, వెండి బంగారాలతోటి బహుమతులు ఇచ్చారు వాళ్ళకి. చేసినందుకు డబ్బు కూడా ఇచ్చారు, ఎందుకంటే చంద్రుడి దగ్గరికి పంపించారు కాబట్టి. అంత మేధావుతోటి, అంత ఆలోచనతో పంపించారు. నాకు గుర్తొచ్చింది ఈ మాట, ఇప్పుడు అనేసరికి ఆ మాట గుర్తుకొచ్చింది. వాళ్ళు అన్నారు, ఈ జ్ఞానం ఎట్లా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఇది ఎలా చేస్తున్నారని. మేము రోజు బైబిల్ చదువుతున్నామండి అన్నారు. ఏం చదువుతున్నారు? బైబిల్ చదువుతున్నామండి, రోజు బైబిల్ చదువుతున్నాండి, వాక్యం చదువుతున్నామండి అన్నారు. గమనించారా? మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ పొందాలి. ఇది మహిమ కలిగిన సంఘం. మహిమ కలిగిన సంఘంలో పరిశుద్ధాత్మ పొందాలి. మహిమ కలిగిన సంఘం పరిశుద్ధాత్మ పొందితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమ అక్కడ ఉంటుంది కదా, తండ్రి ప్రేమ, అక్కడ ఉన్న ప్రేమను తీసుకొచ్చి మన హృదయంలో కొమ్మరిస్తున్నాడు. అక్కడ రాయబడి ఉన్న మాట మనం చూస్తే యోహాను సువార్తలో యేసు ప్రభు ఆ విషయాన్ని క్లియర్ చేస్తాడు. ఎవరిస్తాడు? 16వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతాడు. ఏమంటున్నాడంటే, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమియో బోధించక ఆయన ఏమైతే విన్నాడో వాటిని మీకు బోధించి సమయపు సంగతులన్నీ కూడా మీకు తెలియచేయును. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. బ్యాటరీలో లో లో అంటుంది బ్యాటరీ. ఛార్జింగ్ తగ్గిపోయింది. మొదట్లో హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. కొంతమంది ఛార్జింగ్ ఉన్న వాళ్ళకి వచ్చి ఎట్లా అన్నారు, మిగిలిన వాళ్ళేమో ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు. ఇడ్లీ దోశ ఏంటమ్మా చెప్పరా? ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు మీరు టీ తాగలేదా? ఎవరు టీ తాగలా? కాఫీ తాగలేదా? ఇడ్లీ తినలేదా? దోశ తినలేదా? తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటే ఇంత ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు. ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత సెల్ ఫోన్లో కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాం, ఛార్జింగ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం వద్దన్నా కానీ తగ్గిపోతుంది. వద్దు అలాగనే ఉండాలి తగ్గిపోతుంది. మరలా ఛార్జింగ్ పెట్టుకోవాలి, రోజు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెడతానే ఉండాలా, సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడతానే ఉండాలా.
ఇప్పుడు ఇక్కడ కూడా ఛార్జింగ్ పెడతానే ఉండాలా. ఇక్కడ కాదు, ఇక్కడ. అమ్మా గుర్తుపెట్టుకో, ఇక్కడ కాదు, ఇంటికి పోయి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకో. ఇక్కడ దేవుడు ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాడు. వారం అంతా ఛార్జింగ్ మనకి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇది ఒక రోజుతో పోయేది కాదు ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ ఒక రోజుతో కాదు పోయేది. మనం కోటాలకు వెళ్ళేది ఎందుకు వెళ్తున్నాము? ఆదివారం ఆరాధనకి ఎందుకు వెళ్తున్నాం? స్త్రీల కూటానికి ఎందుకు వెళ్తున్నాం? పరిశుద్ధాత్మ కూటానికి ఎందుకు వెళ్తున్నాము? ఏంటండి ఛార్జింగ్ పెట్టడానికమ్మా. ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి వెళుతున్నాము. అందుకోసం చూడండి, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన తనంతట తాను ఏమియో బోధించక, ఆయన ఏమైతే విన్నాడో పరలోకంలో విన్న వాటిని తీసుకొని వచ్చి సంభవింపబో సంగతులన్నీ కూడా మనకి తెలియజేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమను తీసుకొని వచ్చి, పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమను తీసుకొచ్చి మన హృదయంలో, రోమపత్రికలో చదువుకున్నాం, తండ్రి ప్రేమను తీసుకొని వచ్చి మన హృదయంలో కొమ్మరించాడు ఆయన. అందుకు పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ కలిగిన సంఘం, ఆది అపోస్తుల యొక్క సంఘం, మహిమ కలిగిన సంఘం, పరిశుద్ధాత్మ కలిగిన సంఘం పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మ పూర్లుగా మార్చబడాలి. ప్రభు యొక్క రాజ్యానికి మనం వారసులం కావాలి. అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందాలి. గమనించారా? ఆయన తనంతట తాను ఏమీ బోధించక సంభవింపబో సంగతులన్నీ మనకి ఆయన తెలియజేస్తున్నాడు. చాలామంది చేతి రేఖలు, చేతులు చూపించుకొని, జాతకాలు చూపించుకొని చిలక దగ్గరికి వెళ్ళి ఆ చిలక చెబుతారు, నా పరిస్థితి ఏందో చెప్పు, నా జీవితం ఎలాంటిదో. ఆ చిలక తెలుసా? చిలక దగ్గరికి వెళ్తున్నారు, జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తున్నారు, మా రేఖలు ఎలా ఉన్నాయి చూడమంటున్నారు. దేవుడిచ్చిన రేఖలండి ఇవి, దేవుడు పెట్టిన రేఖలు. మన జీవితం పరిస్థితులన్నీ కూడా ఎక్కడున్నా తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మన జీవితం అంతా మనం ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో బైబిల్ గ్రంథంలో రాస్తున్నమాట. వర్తమాన ఏంటి చెప్పరు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరగబోయే ప్రతి విషయం కూడా బైబిల్ గ్రంథంలో రాస్తుంది. నేను చెప్పే మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలం. వినండి అమ్మా, భూతనంటే జరిగిపోయింది, వర్తమానం అంటే జరుగుతున్నది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది. మొత్తం కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆది కాండం నుంచి చూస్తే గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనకు కనపడతాయి. ఇప్పుడు మరలా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కనపడతాయి. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి జరగబోయే ప్రతి విషయం కూడా రాయబడి ఉంది. కనుక మనం ఎక్కడికో పోనవసరం లేదు. మన జీవితం, జాతకం, సమస్తం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కనుక ఈరోజు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా గుర్తించి పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమను తీసుకొచ్చి నీ హృదయంలో కొమ్మరిస్తాడు. మనుషుల ప్రేమ డమ్మమనేది, మత్సరపడుతుంది. మనుషుల ప్రేమ నేను చెప్పాను కదా, డమ్మమని మనకొద్దండి. దేవుని ప్రేమ చాలా అందరినీ ప్రేమతో చూస్తున్న ప్రేమ అండి. అందరినీ కూడా చక్కగా, అందరినీ కూడా మంచిగా చూస్తున్న ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి మనం నడిపించబడదాం. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రతి వారి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. నేను మీ ఎడల ప్రేమ చూపానని ప్రభు మాట్లాడారు. ఆయన ప్రేమ అందరి ఎడల ఆయన చూపునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభు ఆయన కరుణించునుగాక. ప్రతి వారిని కూడా వారిని పోషించునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక.
ఆరోగ్యాలు క్షేమాలు ప్రతి ఒక్కరికి ప్రభు ప్రసాదించునుగాక. ఈ పరిచర్య మరింతగా దేవుడు ఆశీర్వదించి విస్తారమైన ఆత్మల చేత ప్రభు నింపునుగాక. సేవకులకు విశేషమైన కృపనిచ్చి ప్రభు ఆరోగ్యాన్నిచ్చి బలపరిచి ప్రభు వాడుకొనుగాక. ఆమేన్. మంచిది. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ వినయం విధేయత కలిగి దేవుని యొక్క సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానానికి రండి. తీర్మానం చేసుకుందాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానని. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మనుషుల ప్రేమ అది డంబమైనది, అది మంచిది కాదు, మత్సరపడుతుంది, అమర్యాదగా నడుస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమ జీవితకాలం అంతా మన ఎడల ఉండాలి అని అంటే మొదటగా మనం ఎక్కువగా ఆయన్ని ప్రేమించే వారమై ఉండాలి. యోహాను కుమారుడైన సిమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు మాట్లాడారు. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. సిమోను ఒక ఆలోచనకు వచ్చాడు, ఒక అవగాహనకు వచ్చాడు. ప్రభా, నేను ఎవరిని ప్రేమించట్లేదయ్యా, ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నానని ఒక బాధ్యతలు అప్పగించాడు. నా గొర్రె పిల్లల మేపు. యోహాను కుమారుడైన సిమోను, వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలు కాయ. యోహాను కుమారుడైన సిమోను, వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నీకు తెలుసు కదయ్యా, నువ్వే ఎరుగుదయ్యా. అయితే అన్న గొర్రెల్ని మేపయ్యా, గొర్రెల మేపమని, గొర్రెల్ని ఖాయమని, గొర్రె పిల్లల మేపమని ఒక బాధ్యతలు అప్పగించాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, లోక ప్రేమ నీకొద్దు. నీవు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని, వాక్యాన్ని ఎక్కువగా నువ్వు గైకొనాలని, ఆయన్నే ఎక్కువగా నువ్వు ప్రేమించుతూ నడిపించబడాలని, నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నువ్వు మార్చబడతావో అప్పుడు నిన్ను ఆయన ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నంతగా ఆయన ప్రేమించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల ఆయన అంత ప్రేమ చూపి ఉన్నాడు. తండ్రిని తీసుకొచ్చాడు. తండ్రి ప్రేమ నీ హృదయంలో కుమ్మరిస్తున్నాడు. తండ్రి ప్రేమ నీ హృదయంలో కుమ్మరిస్తున్నాడు. అవును, పరిశుద్ధాత్మ పూర్లుగా మార్చబడి ప్రభుకి సాక్షులుగా మనం జీవించాలని, ఈ లోకములో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు మనకు తెలియజేశారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఘనమైన రక్షకుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిరంతరం నీవే వెలుగని